వైసీపీ లీడర్లు ఒక నెల వంటి రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి ఏదో అసెంబ్లీలో మాట్లాడినాడని దాన్ని పట్టుకొని విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ కానీ లేకపోతే ఇక్కడ నిసార్ అహ్మద్ కానీ, నిసార్ అహ్మద్ కూడా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు. 18 లేస్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తానని చెప్తాను. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఏ రోజన్నా ₹1 కోటి ఇరిగేషన్ చెరువులకు కానీ ఏదన్నా ఖర్చు పెట్టినారా? ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేశారా? వస్తానే ముఖ్యమంత్రి అయితేనే పోలవరం రీటెండర్ పెట్టి 5 సంవత్సరాలు నాశనం చేసినాం. పోలవరంలో టీడీపీ 5 సంవత్సరాలు పట్టిసీమ తీసుకొచ్చి 5,000 హెక్టార్లకు 5 లక్షల హెక్టార్లకు నీళ్ళు ఇచ్చి రాయలసీమ ప్రాంతాన్ని కాపాడింది. అక్కడ పోయే నీళ్ళంతా ఇక్కడ తీసుకొని ఈరోజు ఇరిగేషన్ చెరువులకు చంద్రబాబు నాయుడు సార్ సీఎం అవుతారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వస్తానే 294 కోట్లు పెట్టి అన్ని చెరువులు కూడా రిపేర్ చేసి దాదాపు 300 చెరువుల పైన చెరువులు నింపినారు, నీళ్ళు నింపినారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం ఎడారి ప్రాంతం అని మీరే చెప్తారు. ఒక్క రైతుకి ఏమైనా మీరు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? 5 సంవత్సరాలు మొత్తం నాశనం చేసి విధ్వంసం చేసిపోయినారు. ఈరోజు రైతుల గురించి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హతే లేదు మీకు. ఈరోజు పనికిరాని ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు అని చెప్పి ఆలోచనతో మీరు చెప్తాను. మీకు ఏదన్నా కానీ ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఇదే హంద్రీనివా కాలువను ఏగంతో కాలువలు రెడీ చేసి నీళ్ళు ఇచ్చినారు కుప్పం వరకు. మీరు కుప్పంలో వచ్చి జెండా ఊపినారు కానీ ఒక చెరువుకి నీళ్ళు ఇచ్చారా? ఇదే నిసార్ అహ్మద్ అని అడుగుతాను. ఈ ఊళ్ళో వైసీపీ లీడర్లు అడుగుతారు, మీటింగ్ పెడతారు, ఏ మొగం పెట్టుకొని పెడతారయ్యా? 5 సంవత్సరాలు మీరు హంద్రీనివా కాలువ మీద ఉండే మన దీనికి సమ్మర్స్టోర్ ట్యాంకు మరో బిగించలా, మీరు మరో కట్లా. ఈరోజు మళ్ళా మీరు ఏ మొగం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు, లేకపోతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తాను మీకు తెలియదా? చెప్పండి, రాండి చర్చకు. మీరు ఏదోదన్నా ఏ ప్రాజెక్ట్ కన్నా రాయలసీమ ప్రాంతంలో మేము 100 కోట్లు పెట్టినాం, 20 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పను. మీరేం చేశారు తెలిసిన? ప్రాజెక్టులు రెడీ చేసి ముదివేడు ప్రాజెక్ట్ అంట్రీ, ఆవులపల్లి ప్రాజెక్ట్ అంట్రీ మొత్తం రైతులకు డబ్బులు ఇవ్వకుండా మీరు వచ్చి డబ్బు డ్రా చేసుకున్నారు. ఏం పనులు చేసినారని డబ్బు డ్రా చేసుకున్నారు? ఏ రైతుకన్నా మీరు కామం చేసి ఇచ్చారా? ఏ రైతులన్నా బాగుండిచ్చారా? మీరు రాండి చర్చకు, రాండి ప్రాజెక్టుల కన్నా పెడదాం. రైతుల ముందర రాండి, మీరు రైతులు పిలిచండి, మేము న్యాయం చేసాం చెప్పండి. రైతుల ముందర మేము సొంత చెక్కులు ఇస్తాం, మేమే గవర్నమెంట్ వస్తా చేస్తామన్న వాళ్ళు ఈరోజు మళ్ళీ ఏ మోగం పెట్టుకొని మీరు రాయలసీమ ప్రాంతంలో అన్యాయం జరిగిందంటారు. ఏం జరిగింది చెప్పండి? లిఫ్ట్ ఇరిగేషన్లో ఏదో జరిగిపోతుంది, ఎత్తిపోతల పక్కన నిలిపే. ఎవరు నిలిపినారు? నిలిపితే నీళ్ళు ఎట్టొస్తారు ఇప్పుడు? ఈరోజు మీ కళ్ళకు కనపడలేదు, చెరువులు నిండిండేది. ఈరోజు చెప్తాను, మీరు ఏదన్నా ఉంటే తప్పుడు ప్రచారాలు చేసి మీరేదో కాలేజీలు ఏదో చేసేసినామనేది కదా. మీరు కదా మెడికల్ కాలేజీలో పీపీ దీంట్లో పార్లమెంట్లో సంతకం పెట్టలేదా? మీరు అక్కడ సంతకాలు పెడతారు, కేసులకు భయపడి ఇక్కడికి వస్తారు, ఇది చేస్తారు. 14-19లో కేసీఆర్ గవర్నమెంట్లో తెలంగాణలో ఎవరు ప్రాజెక్టులు కట్టిందే? మీ దగ్గరుండే మంత్రులే కదా, మీ దగ్గరుండే పిఎల్ఆర్ కంపెనీ కదా ఆడ కట్టింది. 5,000 కోట్లు టెండర్ వేసుకొని ఆడిపి ప్రాజెక్టులు కట్టారా మీరు? ఇప్పుడు ఏ మొగం పెట్టుకొని అడుగుతారు? విధ్వంసానికి మీరు ముందర ఉంటారు. ఈరోజు ఏదో విధ్వంసం చేయాలని మీరు ఈ రాష్ట్ర ప్రజలు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఏ రోజన్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తానా మీ మాజీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రి గారికి అందరికీ, రాయలసీమ ప్రాంతంలో మీరు 100 కోట్లు ఇరిగేషన్ పెట్టారు, ఖర్చు పెట్టి చెప్పండి. మేము ఒక చెరువులు కట్టేదానికి 249 కోట్లు 294 కోట్లు
ఇచ్చినాం, చెరువు కట్టలు కంపలు గింపలు పెరికేసేదానికి. ఈరోజు కూడా మళ్ళీ 200 కోట్లు శాంక్షన్ చేసేదానికి ప్రపోజల్ రెడీగా ఉంది. అది నేను ఆ కాలంకు దగ్గర 7,000 కోట్లు పెట్టి మళ్ళా మొత్తం రెడీ చేసి నీళ్ళు ఇస్తాను ప్రతి ఊరికి కూడా. రేపు తాగునీటిది కూడా ఇదే వేగంగా జరుగుతుంది. మీరు మొత్తం డబ్బులు డ్రా చేసుకునే దాన్ని తప్పక ఇది చేసినారు. మీరు ఫలానా పని మీరు డబ్బు డ్రా చేయకన్నా పని అయిన తర్వాత బిల్ చేసుకున్నారా? ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, మొదట డబ్బులు డ్రా చేసుకుంటారు, దాన్ని వదిలేస్తారు. ఈరోజు నేను చెప్పిన దానికి మీరు మదనపల్లిలో రేపు మీటింగ్ పెట్టే ముందర మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమ ప్రాంతానికి చెప్పి మీరు పెట్టాలా. లేకపోతే మిమ్మల్ని ఏం వదిలిపెట్టేది ఉండదు. ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి గంట విషం కక్కుతాను ఆంధ్రప్రదేశ్ మీద. 5 సంవత్సరాలు విధ్వంసం చేసి కేసీఆర్ బాగుపడాలని, కేసీఆర్ ఆస్తులు బాగుపడాలని కేసీఆర్తో కుమ్మక్కయ్యి హైదరాబాద్ డెవలప్ చేసింది మీరు కదా. 3 రాష్ట్రాలు ఆడి ఇంత విధ్వంసకు గురి ఈరోజు మాట్లాడుతాను. మాకేదో ప్రాజెక్ట్ లేవు, మా దగ్గర డబ్బు లేదు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెప్తా ఆడాడ. జగన్ సార్ చెప్పండి సార్ కట్టేస్తాడు. 5 సంవత్సరాలు చెప్పచ్చు కదా నువ్వు జగన్ సార్కు కట్టమని. 5 సంవత్సరాలు ఏం కట్టకని ఈరోజు కడతాడా? ప్రతిపక్షంలో ఉన్నాడు కడతాడు. వచ్చి కట్టండి రేపు. మీరు మొత్తం చేసిన లూటీ డబ్బులన్నీ కట్టండి ప్రాజెక్టులు. ఏ విషయంలో వైసీపీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయినారు మీరు. మీకు తెలీదా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్తో పంట పండుతారని? ఒక్క రైతుకి ఏమైనా మీరు డ్రిప్ ఇచ్చారా? ఈరోజు వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినే గవర్నమెంట్ వస్తానే ఫస్ట్ ప్రియారిటీ రైతులకు ఇచ్చింది. ఇంకా తెలుసుకోండి సిద్ధార్థ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ చెప్తానా. 2000 ఫస్ట్ ముఖ్యమంత్రి అయితేనే 95లో చంద్రబాబు నాయుడు 10,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2,000 కోట్లు రైతులకు పెట్టి భారతదేశంలో ఎక్కడ కూడా ఇత్తనాల సబ్సిడీ లేదు. ఆ రోజు కరువు ప్రాంతం వాళ్ళే పండించుకునే ఇత్తనాలు వాళ్ళు వేసుకునేదానికి హైబ్రిడ్ ఇత్తనాల సబ్సిడీకి 95% 90% సబ్సిడీ ఇచ్చి ఆదుకునే ఘనత ఈరోజు వ్యవసాయంలో నెంబర్ 1గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే మీరు వస్తాను ఇజ్రాయెల్ టెక్నాలజీ మూసేస్తారు కుప్పంలో. ఈరోజు అదే ఇజ్రాయెల్ టెక్నాలజీతో, అదే డ్రిప్ ఇరిగేషన్తో, అదే స్ప్రింక్లర్స్తో ఈరోజు వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. మనం విధ్వంసం వస్తారు, 5 ఏళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, బాగా కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారు, డెవలప్ చేస్తాడు, దాన్ని విధ్వంసం చేసేది. మీకంత సీము రక్తం ఉంటే ఈరోజు అడగండి, నువ్వు చేసిపోయిన మోసాలకు ఈరోజు మమ్మల్ని ప్రజలు నిలదీస్తారయ్యా. దాన్ని జగన్మోహన్ రెడ్డిని అడగండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల గురించి అడగండి. ఏ ప్రాజెక్ట్ చేసినారా? రీటెండర్ అంటివి మొత్తం 5 ఏళ్ళు నాశనం చేసేసి అసెంబ్లీ సాక్షిగా చెప్తే మేము ఓపెన్ చేస్తాం. ఏం ఓపెన్ చేశారు? మీ ఆస్తులు సంపాదించుకున్నారు, మీకు కావాల్సిన ప్రాజెక్టులు పెట్టేది, డబ్బు డ్రా చేసుకుంటూ పోయేది తప్పక ఏం చేశారు చెప్పండి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను వైసీపీ లీడర్కి, ఈ రాష్ట్రం బాగుండాలంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా తీసేసినారు. ఈరోజు కూటమి గవర్నమెంట్ ఉంది, మీరు కూడా సహకరించి ఈ రాష్ట్రాన్ని బాగా చేయండి, డెవలప్ చేయండి అనే మాట చెప్పండి. రేపు మేము గవర్నమెంట్ వచ్చేస్తుంది, అవి మూసేస్తాము, ఈ మూపిచ్చేస్తామని ఇండస్ట్రీలు రాకుండా చేయాలనే కదా మీ ప్లాన్. మీరు ఇంక వచ్చే ప్రసక్తే లేదు, మీ పార్టీ ఉండదు. ఈరోజు చెప్తాను చూడండి, మీరు చేసే అన్యాయాలకు ప్రజలు కూడా తెలుసుకున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చారా, మీకు మొత్తం ముంచేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను, ఇదే నిసార్ అహ్మద్కి కూడా చెప్తాను, నీకు ఈ ప్రాంతం అంతా తెలుసు. ఈ ప్రాంతంలో ఏమన్నా చెరువుకి నీళ్ళు ఇచ్చారా మీ గవర్నమెంట్లో 5 ఏళ్ళలో? కాబట్టి నిసార్ అహ్మద్ కూడా తెలుసుకొని పొద్దున్న లేచి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు, చేత కాదని చెప్పేది ఏది చేత కాదు. ప్రపంచం చూసింది చంద్రబాబు నాయుడిని. మీరు ఒక 53 రోజులు లోపల పెడితే ప్రపంచమే కన్ను తెరిచింది. కాబట్టి తెలుసుకోండి. ఇప్పుడు కూడా ఏదో విధంగా 5-6 మంది పట్టారు రాయలసీమ నాయకులు. రాయలసీమకు అన్యాయం చేసేదానికి మీరే కారణము. ఈరోజు అన్ని విధాలుగా రాయలసీమలో మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ముఖ్యమంత్రి గారు రాయలసీమను డెవలప్ చేసి తీరుతాడు. మీకు మళ్ళీ ఎక్కడ కూడా ఒక నియోజకవర్గంలో కూడా పులిమెందలు కూడా వాడిపోయే దానికోసం మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీకు ఇప్పుడు కూడా మేము మీకు ప్రతిపక్ష హోదా పోయినా అసెంబ్లీకి రమ్మంటున్నాం. అసెంబ్లీకి పోరు,
అసెంబ్లీలో మాట్లాడరు, ఇక్కడ వచ్చేసి ప్రజలు రెచ్చగొడతారు, చాలా విధ్వంసకు దిగుతారు. కాబట్టి దయచేసి చెప్తాను, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకోవాలని వాళ్ళకి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం.